హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మన మీనా ముక్తేశ్వర్ గారు రచించిన చిలిపి కోడలు ధారావాహికకు స్వాగతం. మనం ఇంతవరకు 29 భాగాలు చదువుకున్నాము. ఈరోజు 30వ భాగంలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. గదిలోకి చేరిన ఉషను గట్టిగా కౌగిలించుకున్నాడు సుధీర్. దొంగ అల్లరిగా కనిపిస్తూ లోపల చాలా మంచి మాటలు దాస్తూ, ఇంతలా నన్ను నమ్మిన నా ప్రియమైన భార్యకు నీ భర్త సుధీర్ దాసోహం. నువ్వే కాదు ఉషా, ఎన్ని జన్మలైనా నువ్వే నా భార్యగా కావాలని నేను అనుకుంటున్నాను అంటూ ఉషను ప్రేమగా దగ్గరకు తీసుకొని ముద్దుల వర్షం కురిపించాడు సుధీర్. ఒకటి చెప్పు నాకు, అసలు నీకు ఇవన్నీ ఎలా తెలిసాయి అని అడిగాడు సుధీర్. ఏముంది, మీ పట్ల అత్తయ్య గారు ఎప్పుడూ కోపంగా లేరు. ఒకరోజు ఆమె కోపం చూసి నాకే భయం వేసింది. ఇంట్లో ఎవరైనా తప్పు చేస్తే తప్ప ఆమె అలా ఉండరు. మీ మీద కోపం ప్రదర్శించారు కాబట్టి ఆ తప్పేదో మీదే అయి ఉంటుందని గ్రహించాను. ఇక అనుమానించడానికి ఉండనే ఉంది శిరీష. ఉమక్క ఒకరోజు నన్ను సుమక్కని బాబుతో గౌరీ పిలుస్తుంది వెళ్ళమని పంపింది. అక్కడికి వెళితే గౌరక్క తన మాటల్లో తను ఏమీ రమ్మనలేదు అన్నట్లుగా తెలిసింది. చిన్నగా వచ్చి మన ఇంటి పక్కన ఉన్న కిటికీ దగ్గర నుంచుని జరిగిన మాటలన్నీ విన్నాను. అప్పుడు మీరన్న మాటలు నా చెవుల్లో ఇంకా మారుమోగుతూనే ఉన్నాయి. మీరు శిరీష్తో మాట్లాడుతూ నీ పట్ల నేను ఏమైనా తప్పుగా ప్రవర్తించానా అమ్మా అని సంబోధించారు. అప్పుడు కానీ శిరీష వేరొక రకంగా మిమ్మల్ని ఏమైనా అంటే నా చేతిలో అప్పుడు అయిపోయేది అనింది నవ్వుతూ. తరువాత శిరీష మీ అమ్మగారి చీర కట్టుకుంటే మీ అమ్మగారిని తనలో చూశాను అని మీరు అన్నమాట చాలా బాగుంది. అంతే. అప్పటిదాకా అందమైన మొగుడు, ప్రియమైన మొగుడు, చిలిపి చిన్నోడు అంటూ మురిసిపోయే నేను మీలాంటి ఉత్తములైన భర్త దొరకటం నా కోటి జన్మల పుణ్యం అని పొంగిపోయాను. ఇంకేముంది, ఈ గడసరి ఉష జీవితం సుధీర్ పాదాల చెంతనే అంటూ సుధీర్ పాదాలను పట్టుకొని కళ్ళకద్దుకుంది ఉష. అంత ఓవర్ అక్కర్లేదు, ఇక్కడ ఉంటే చాలు. అక్కడ ఉండి ఉన్నట్టుండి నా పాదాలు లాగి నన్ను పడేస్తావు. నాకు అలాంటి ఉషే ఇష్టం అంటూ నవ్వాడు సుధీర్. ప్రేమతో నిండిపోయిన ఇరు హృదయాలు అనుబంధంతో పెనవేసుకుపోయాయి. మధ్యలో నేనున్నాను అంటూ కన్నయ్య క్యారమన్నాడు. ఒక్కొక్కసారి అమ్మమ్మ చెప్పే మాట నిజం అనిపిస్తుంది నాకు అంది ఉష. ఏంటది అన్నాడు సుధీర్. వీడు వరాలమ్మకు మామగారు అని చెబుతూ ఉంటుంది. ఆయనకు ఎలా అంటే అలా ఉంటే ఇష్టం ఉండదట. అప్పుడప్పుడు ముసలోడిలాగా నాకు చెంపదెబ్బలు కూడా వేస్తున్నాడు కన్నయ్య. తీరా అసలు ఇలాంటప్పుడు ఎప్పుడు ఇంతే వీడు అంటూ నవ్వింది ఉష. మా ముత్తాతను ఏమీ అనకు. నీ చిన్నప్పుడు నువ్వు ప్రేమగా ఉండే జంటలకు మధ్యలో అంతరాయాలు కలిగించి ఉంటావు. అందుకే నీకు ఇలాంటి కొడుకు పుట్టాడు అని నవ్వాడు సుధీర్. నేనేమీ అలాంటి దాన్ని కాదు అంది ఉష పొంగమూతి పెట్టుకొని. నువ్వు ఇప్పుడే ఇలా ఉన్నావంటే చిన్నప్పుడు అలాగే ఉండి ఉంటావు అంటూ అల్లరిగా నవ్వాడు సుధీర్. నువ్వు చెప్తుంటే నాకు ఒకటి గుర్తుకు వస్తుంది సుధీర్ అంటూ ఉష చెప్పడం మొదలుపెట్టింది. మా పెద్ద బావకు నేనంటే చాలా ఇష్టం. గట్టిగా కౌగిలించుకునేవాడు. తన పక్కనే పడుకోమనేవాడు. నాకైతే అస్సలు ఊపిరి ఆడేది కాదు అని చెబుతూ సుధీర్ కళ్ళల్లోకి కొంటెగా చూసింది ఉష. వెంటనే కన్నయ్య పైకి లేచి ఉష జుట్టు పీకి చాంప మీద ఒక్కడి వీకాడు. ఇప్పుడు ఒప్పుకుంటేనే వీడు మా ముత్తాత అంటూ పెద్దగా నవ్వాడు సుధీర్. మీకేం కోపం రావడం లేదా అంది ఉష. ఎందుకు కోపం, అప్పుడు నీకు ఏ 4 ఏళ్ళో ఉంటాయి అని అన్నాడు సుధీర్. అబ్బా, ఎలా కనిపెట్టారు అంది ఉష. మీ ఇద్దరు బావలు ఎలా ఉంటారో నాకు తెలుసు. మీ పెద్ద బావకు మా బాబాయ్ అంత వయసు ఉంటుంది. ఇక చిన్న బావ చూస్తేనే భయపడేలా ఉంటాడని కూడా తెలుసు. వాళ్ళిద్దరూ అంటే పీకల దాకా నీకు కోపం అని కూడా నాకు తెలుసు అని నవ్వుతూనే ఉన్నాడు సుధీర్. అయినా నిన్ను ధైర్యం చేసి ఎవరు పక్కలో పడుకోబెట్టుకుంటారు? ఎప్పుడూ కుదురుగా పడుకోవు. చిన్నపిల్లలాగా చుట్టూ తిరుగుతూ నన్ను తంతూ ఉంటావు. కన్నయ్యను తీసుకొని నేను విడిగా అందుకే పడుకుంటాను ఒక్కోసారి. అందుకే మన మంచం కింద ఇంకొక మంచం కొని దాన్ని ఉంచింది. లేకపోతే నీ తన్నులు ఎవరు పడతారు తల్లి, కుదురుగా అస్సలు ఉండలేవు అంటూ ఉషా బుగ్గలు 2 పట్టుకొని ముద్దులాడబోయిన సుధీర్కి ఉషకి మధ్యలోకి కన్నయ్య వచ్చి నిల్చున్నాడు నవ్వుతూ. ఒరేయ్ నా ముత్తాత, లెగరా సామి అన్నాడు సుధీర్ నవ్వుతూ. ఉషకు ఎవరో చక్కలిగిలి పెట్టినట్టు పెద్దగా నవ్వింది. కన్నయ్య కొట్టబోతుంటే దూరంగా జరిగింది ఉష.
ఆ దెబ్బ సుధీర్కి తగిలింది. మళ్ళీ అంతలోనే వాడు సుధీర్ చెంప నిమురుతూ సుధీర్ కళ్ళల్లోకి జాలిగా చూస్తున్నాడు. కన్ఫామ్ అయిపోయింది, వీడు మా ముత్తాతే అన్నాడు సుధీర్. కావ్యను దించి సాకేత్ అందరికీ చెప్పి ఊరు వెళ్ళాడు. కానీ కావ్య ముఖంలో ఏదో దిగులు కనిపించింది ప్రశాంతి గారికి. తర్వాత అడగవచ్చులే అనుకుంది. లోపల రూంలో ప్రభాకర్ గారు ప్రత్యేకంగా పడుకునే చోట కావ్యకు పక్క ఏర్పాటు చేసింది ప్రశాంతి. ఆ పక్కనే తను కూడా మంచం వేసుకుంది. 8వ నెల వచ్చేసింది కదరా అంది ప్రశాంతి. అవునమ్మా అంది కావ్య. జాగ్రత్తలు చెప్పింది ప్రశాంతి. అమ్మా అంది కావ్య. ప్రశాంతి గారు పైకి లేచి కూర్చున్నారు. కావ్య కళ్ళల్లోకి చూస్తే నీళ్లు. కావ్య పక్కనే కూర్చున్నారు ప్రశాంతి గారు. ఎందుకురా, ఏమైనా ఇబ్బందిగా ఉందా? నీకు ఆరోగ్యంలో లేక మనసులో ఏదైనా బాధగా అనిపిస్తుందవా? చెప్పమ్మా, పర్వాలేదు అంది ప్రశాంతి గారు. అమ్మా, నాకు భయంగా ఉంది అంది కావ్య. ఎందుకురా అంది ప్రశాంతి. ఇలారా అంటూ తనను ఒడిలో పడుకోబెట్టుకుంది కావ్యను. అంతే, ఒక్కసారిగా పెద్దగా ఏడ్చేసింది కావ్య. భయం అనిపించింది ప్రశాంతికి. ఊరుకో అమ్మా, ఎందుకు, అమ్మ గుర్తొచ్చిందా అని అడిగింది ప్రశాంతి. లేదమ్మా, నాకు అసలు ఆ బెంగ లేదు అంది కావ్య. మరి ఎందుకమ్మా అంత బాధగా ఉన్నావు అంది ప్రశాంతి. ఇంతలో ప్రణతి వచ్చింది. నానమ్మ, రవిగాడు నన్ను తంతున్నాడు అంది. రై రవి, ఎందుకురా, ఏమిటి ఆ పనులు అంటూ కేకలు వేసింది ప్రశాంతి. నానమ్మ, నీకేం తెలుసు, ఆడపిల్లలు అబద్ధాలు చెప్తారు. అసలు అబద్ధాలు చెబితేనే ఆడపిల్లలు పుడతారు అన్నాడు రవి కోపంగా వచ్చి. చూడు నానమ్మ, వీడు నన్ను మధ్యాహ్నం నుంచి వేధించుకు తింటున్నాడు. వీడు డైలాగ్స్ ఏమీ చెప్పలేదు అంట టీవీలో యాంకర్. మహా గొప్పలే అన్నా నేను. అంతే, జుట్టు పీకి తనడం మొదలుపెట్టాడు. బబ్లు కూడా వచ్చేశాడు. నానమ్మ, రవణ ఒకసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టే అన్నాడు బబ్లు. వచ్చి రానివాడి మాటలు ఎంతో ముద్దుగా ముచ్చటగా అనిపించాయి. ప్రశాంతి గారికి, కావ్యకు అయితే నవ్వు ఆగలేదు. అబ్బా, మీ తాతగారు ఏం చేస్తున్నారా అంది ప్రశాంతి. తాతగారు గుర్రు పెట్టి నిద్రపోతున్నారు. నువ్వు మాకు చెప్పకుండా కథలు కావ్య అక్కకే చెబుతున్నావు. అందుకే అందరం ఇలా వచ్చాము అన్నాడు రవి. ప్రశాంతి గారు కథ చెప్పడం ప్రారంభించారు. పిల్లలు ముగ్గురు కావ్య దగ్గర ఒకరు, ప్రశాంతి గారి దగ్గర ఇద్దరు కూర్చున్నారు. అనగనగా ఒక ఊర్లో ఒక పార్వతీదేవి భక్తురాలు ఉండేదట. ఆమె పార్వతీదేవి కోసం తపస్సు చేసింది, తనకు బిడ్డలు కావాలని. అప్పుడు పార్వతీదేవి ప్రత్యక్షమైంది. ఏ వరం కావాలో కోరుకో తల్లి అని అడిగింది. అమ్మా, నీ నోట పలికిన ఆ తల్లి అనే మాట పలికే బిడ్డలు నాకు కావాలి అని అడిగింది ఆ ఇల్లాలు. మరి నీకు ఎవరు కావాలో కోరుకో అంది పార్వతీదేవి. ఒక అబ్బాయి ఒక అమ్మాయి కావాలి అని కోరుకుంది ఆ భక్తురాలు. ఏ, 2 అబ్బాయిలైతే వద్దా, లేక 2 అమ్మాయిలైతే వద్దా అని అడిగింది అమ్మవారు. అమ్మా అంటూ చేతులు జోడి నమస్కరిస్తూ, అబ్బాయి కష్టపడి అన్నీ తెస్తాడు, సంపాదిస్తాడు, బాగానే ఉంటుంది. కానీ ఇంట్లో మహాలక్ష్మీదేవి నిలవాలంటే ఆడపిల్ల ఉండాలి. కంట్లో నీరు తుడవాలి అన్నా ఆడపిల్ల కావాలి. కలకలలాడుతూ తిరగాలన్నా ఆడపిల్ల కావాలి అంటూ ఆ వరం కోరింది భక్తురాలు. ఆడపిల్ల కావాలంటే నువ్వు ఇంకొన్నాళ్ళు తపస్సు చేయాల్సిందే. కానీ ఆడపిల్ల గురించి అంత చక్కగా చెప్పావు కదా, అందుకే నీకు ప్రసాదిస్తున్నాను, ఒక అబ్బాయి ఒక అమ్మాయిని అంటూ వరం ఇచ్చి అంతర్ధానమైపోయింది. ఆ చల్లని తల్లి మహాదేవి అని చెప్పిన కథ పూర్తి చేసింది ప్రశాంతి. అవునా నానమ్మ అంటూ రవి కళ్ళు పెద్దవి చేసి చూస్తున్నాడు నానమ్మ వైపు. బబ్లు కూడా అలాగే చూశాడు నానమ్మ వైపు. ప్రణీత అయితే మురిసిపోతూ చూస్తోంది. కావ్యకు ముచ్చటగా అనిపించింది ఆ చక్కటి దృశ్యం. అవును నాన్న, పరమేశ్వరుడు కూడా సృష్టి కార్యాలలో అంతం చేయాల్సిన పని అప్పుడప్పుడు అమ్మవారికి అప్పజెప్పాడు. ఎందుకంటే పుట్టుకనిచ్చేది ఆమె కనుక అంతం చేసే శక్తి కూడా ఆమెకే ఉందని అర్థం. అందుకే తండ్రి ఆడపిల్లలను ప్రేమగా చూడాలి, అన్నదమ్ములు బాధ్యతగా చూసుకోవాలి. మరి ఆడపిల్లే కదా అమ్మగా మారి అంతటి మహావిష్ణుమూర్తికైనా జన్మనిచ్చేది. ఇంకెప్పుడు ఆడపిల్లలను తప్పుగా మాట్లాడొద్దు కన్నా అంటూ ప్రశాంతి గారు చెప్పారు. ఆమె కళ్ళల్లో చిరుతడి గమనించింది కావ్య. ఇక ఆడపిల్లలను అన్నదమ్ములు ఎలా బాధ్యతగా చూసుకోవాలో
రేపు మరొక చక్కని కథ చెబుతాను నాన్న, అందరూ వెళ్ళి చక్కగా నిద్రపోండి అని చెప్పింది ప్రశాంతి గారు. ఆ కథ వింటూ ఉండగానే కావ్యకు నిద్ర వచ్చేసి పిల్లల కన్నా ముందుగానే నిద్రపోయింది. పిల్లల్ని పడుకోబెట్టి దుప్పట్లు కప్పి కావ్యను చూస్తే నిద్రపోతూ ఉంది. పిచ్చి తల్లి ఏదో ఆలోచిస్తుంది, చెప్పలేకపోతుంది, ఏంటో అది అనుకుంది ప్రశాంతి. ఎలాగైనా అడిగి తెలుసుకోవాలి అని తను కూడా పడుకుంది ప్రశాంతి. రాత్రి 11:30 అవుతోంది. ఉమకు మెలకువ వచ్చింది. విపరీతమైన ఆకలి వేస్తుంది. లేవడానికి ప్రయత్నిస్తే కళ్ళు తిరిగినట్టు అనిపించింది. ఆ శబ్దానికి అనంతకు మెలకువ వచ్చింది. ఏంటి ఉమా, ఎలా ఉంది ఒంట్లో అన్నాడు అనంత్. బాగా ఆకలి వేస్తుందండి, పైకి లేవాలంటే నీరసంగా ఉంది అంది ఉమ. పైకి లేచి వంటింట్లోకి వెళ్ళాడు అనంత్. అన్నం ఉంది, కూర లేదు, ఎలా? ఓకే, ఉమకు వాముతో తాలింపు వేసిన అన్నం అంటే చాలా ఇష్టం అని అనుకుని అప్పటికప్పుడు అన్నయ్యకు కూడా అలాగే ఏదో ఒకటి రాత్రులు చేసి ఇచ్చేవాడు కాబట్టి ఏవి ఎక్కడ ఉంటాయో అనంతకు తెలుసు. వెంటనే ఘుమఘుమలాడే వాము రైస్ తయారు చేశాడు. పైగా నీళ్లు పోసుకున్న వాళ్లకు చాలా మంచిదని అమ్మ ఎప్పుడూ అంటూ ఉంటుంది. శ్రీమతి గారు లెగండి, మీ ఆకలి తీరే సమయం ఆసన్నమైంది అంటూ ఉమను ఒక మహారాణిలాగా భావించినట్టు తను ఒక భటుడులాగా ఫోజు ఇచ్చాడు అనంత్. లుంగీ పైకి ఎగ్గట్టి కట్బనీన్లో తలకి టవల్ పాగాలా చుట్టుకొని వచ్చిన అనంతును చూసి ఉమకు నవ్వు ఆగలేదు. శ్రీవారి రూపాలు ఎన్నో ఎన్నెన్నో, ఏడుకొండలవాడి రూపాలు కాదు, మా శ్రీవారి రూపాలు అంటూ మురిసిపోయింది ఉమ. సంతోషించాం గాని తిను అంటూ తను తీసుకువచ్చిన వంటకాన్ని తినిపించసాగాడు అనంత్ ఉమకు. ఒక్కసారి పెద్ద ముద్ద పెట్టేశాడు. నవ్వొచ్చి పొలమారింది ఉమకు. కాసేపు దాకా తగ్గకపోయేసరికి భయపడిపోయాడు అనంత్. అమ్మా అమ్మా అంటూ ప్రశాంతి గారిని లేపాడు. అనంత్ రూంలోకి వచ్చిన ప్రశాంతికి విషయం అర్థమైంది. కొంచెం పంచదార తెచ్చి తినిపించింది ఉమకి ప్రశాంతి గారు. అప్పుడు తగ్గింది ఉమకు పొలమారిన బాధ. ఇంతలో రవి బయటకు వచ్చి, అయ్యో పిన్నికి ఏదో జరిగిపోయింది, అందరూ రండి అంటూ లేపేశాడు అందరినీ. ఓరి పడవా, నువ్వెప్పుడు లేచావురా అంది ప్రశాంతి. అప్పుడప్పుడు ఆ ఇంట్లో కొన్ని కంగారు పడే సంఘటనలు అవి జరగబట్టి రవికి కూడా ఏదో జరిగిపోయింది అన్న ఆలోచనలు వచ్చాయి. అందరూ ఏం జరిగింది అంటూ ఉమను ప్రశ్నించారు. ఏం లేదురా, మన అనంత్ వాళ్ళ ఆవిడకి వాముతో రైస్ చేశాడు అని చెప్పింది ప్రశాంతి గారు. అవునమ్మా, వాడు చాట్ బాగా చేస్తాడు. అటుకులతో, ఇక మరమరాలతో అయితే టమాటా, ఉల్లి, మిర్చి మసాలా వేసి దంచి కొడతాడు అంటూ చెప్పాడు ఉత్తేజ్. నీకెలా తెలుసురా అంది ఆశ్చర్యంగా ప్రశాంతి. అంటే అమ్మా, అది వదిన రాకముందు అన్నయ్యకి అప్పుడప్పుడు అర్ధరాత్రి నేనే బంగారం అంటూ నవ్వాడు అనంత్. తల్లికి ఏమీ తెలియదన్నట్టుగా చెప్పాడు అనంత్. వాము రైసు చాలా రుచిగా ఉండడంతో అందరికీ తలా ఒక స్పూన్ పెట్టింది ఉమ. ఇతర కళ్ళ మీద ఉన్న ఉష, చాలా బాగుంది అక్క, ఇంకా ఉందా అని అడిగింది. ఉంది, మీ బావగారు చెయ్యి చాలా పెద్దది. సుమ, ఉష తింటూ చాలా బాగుంది అని పొగిడారు. వారు తింటూ ఉమకి కూడా తినిపించసాగారు. ఏమన్నయ్యా, నీకేమైనా గుర్తొచ్చాయా బంగారం అంటూ నవ్వాడు అనంత్. లేదురా, ఆ విషయానికి ఎప్పుడో గుడ్ బై చెప్పేశా అన్నాడు ఉత్తేజ్ నవ్వుతూ. అందరూ ఎవరి రూముల్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు. బా, ఎంత బాగుందో వామ్ రైస్ అంటూ అనంత్ బుగ్గలను పట్టుకొని ముద్దుగా నవ్వింది ఉమ. నేను చేసింది అసలు నేనే రుచి చూడలేదు అన్నాడు బుంగమూతి పెట్టుకొని అనంత్. అయ్యో పాపం, అందరూ తినేశారు కదా అంటూ పకపకా నవ్వింది ఉమ. ఉమను దగ్గరకు తీసుకున్నాడు అనంత్. ఉమా, నీ ఆరోగ్యం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇప్పటికీ 2 సార్లు నన్ను భయపెట్టేశావు అంటున్న భర్త కళ్ళల్లో తడిని గమనించింది ఉమ. ఎందుకండి అలా బాధపడుతున్నారు అంది ఉమ. లేదు ఉమా, ఎందరున్నా భార్యాభర్తల బంధం వేరు, శరీరం ప్రాణం వేరు కాదు కదా. అలా ఆ బాధ నేను 2 సార్లు అనుభవించాను అంటూ బాధపడిపోయాడు అనంత్. ఇప్పుడు నీకు పొలమారితేనే నాకు భయం వేసింది అంటూ ఉమ చూడకుండా కళ్ళు తుడుచుకున్నాడు అనంత్. అది గమనించిన ఉమ, అప్పుడప్పుడు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి, అంత మాత్రాన బేలగా అయిపోకూడదు, ఏదేదో ఆలోచించకండి. ఉమ ఎప్పుడు ఫుల్ ఎనర్జీగా ఉంటుంది. ఏదో డాక్టర్ గారు ఇలా ఉండమన్నారు అని ఉంటున్నాను కానీ లేకుంటేనా అని అనింది ఉమ.
లేకుంటే ఏం చేసేదానివి అన్నాడు చిలిపిగా అనంత్. నీకు తెలియదా దొంగ దోబూచులాటలు అంటూ అనంత్కి చక్కలిగిలిపెట్టి నవ్వించింది ఉమ. నవ్వుతున్న అనంతును చూసి కళ్ళు తుడుచుకుంది కనపడకుండా ఉమ. నిజంగా ఒక భార్య పాత్ర చాలా గొప్పది. ఇంటిని నిలబెట్టాలన్నా ఆమె చేతుల్లోనే ఉంటుంది, పడగొట్టాలన్నా ఆమె చేతుల్లోనే ఉంటుంది. స్త్రీ అంత మనోధైర్యం కలిగిన ఆదిశక్తి బీజం. ఆమె మనసు అమృతం లాంటిది అయితే ఆ ఇల్లు ఖచ్చితంగా స్వర్గధామమే అవుతుంది. అలాంటి అమృతతుల్యమైన మనసు కలిగిన ఉమ భర్త కళ్ళల్లో తడిని చూడలేకపోయింది. వేరే కోణం నుంచి అతని నవ్వించింది. అత్తగారిలోని ఓర్పు, సహనం, మంచితనాన్ని చూసి ఆ గుణాలను నేర్చుకున్న ఉమ తనలో ఉన్న ధైర్యాన్ని, తెలివితేటలను కలిపి ఒక ఉన్నతమైన స్త్రీలా, ఆ ఇంటి కోడలిగా, బాధ్యతకు మారుపేరులా మారింది. ఆ విధంగా మారిన స్త్రీలు తమ కుటుంబానికి ఎల్లవేళలా రక్షణ కవచంలా ఉంటారు. ప్రశాంతి గారు మురిసిపోయారు. తమ బిడ్డలు ముగ్గురు కూడా మంచి కొడుకులు, మంచి భర్తలు, మంచి తండ్రులుగా కూడా పేరు తెచ్చుకోవాలి అని అనుకుంటూ పడుకుంది. కావ్య వైపు చూసింది కానీ నిద్రపోతుంది. కానీ ఎందుకో ఆమెకు చెమటలు పడుతున్నాయి. ఏసీ ఆన్ చేసింది ప్రశాంతి. నేను రాను, నీతో నేను రాలేను అమ్మా అంటూ వణికిపోసాగింది కావ్య నిద్దట్లోనే. కావ్య, అమ్మా కావ్య అంటూ లేపింది ప్రశాంతి గారు. కావ్యకు మెలకువ వచ్చింది. అమ్మా అంటూ ప్రశాంతి గారిని కౌగిలించుకుంది. ఏంటమ్మా, ఎందుకు, ఏం ఆలోచిస్తున్నావు నువ్వు? నీకు ఏదైనా సమస్య? మాకు చెప్పు. ముగ్గురు అన్నదమ్ములు ఉన్నారు. నాన్నగారు అసలు ఊరుకోరు నీకు ఏదైనా సమస్య వస్తే. చెప్పరా తల్లి, ఏం జరిగింది అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు ప్రశాంతి గారు భయంగా. అమ్మా, ఏవేవో పిచ్చి పిచ్చి కలలు వస్తున్నాయి అంది కావ్య. ఎందుకు, దేని గురించి భయపడుతున్నావు అని అడిగింది ప్రశాంతి. మౌనంగా ఉంది కావ్య. సున్నితమైన మనసు కలిగిన కావ్య మనసు ఎందుకు తల్లడిల్లిపోతుంది అని కావ్యను ఒడిలో పడుకోబెట్టుకొని, చెప్పమ్మా, మీ అమ్మలాగా నన్ను ఆడుకోవటం లేదా నువ్వు అని అంది ప్రశాంతి. అంతకంటే ఎక్కువ అమ్మా, నువ్వు నాకు పునర్జన్మ ఇచ్చిన మాతృమూర్తివి అంటూ ఏడవసాగింది కావ్య. ఎప్పటి నుంచి నీకు ఈ పిచ్చి కలలు వస్తున్నాయి అంది ప్రశాంతి. మా ఫ్రెండ్ హరిని చనిపోయిన దగ్గర నుంచి అమ్మా అంటూ మౌనంగా రోదిస్తూనే ఉంది కావ్య. మీ ఫ్రెండ్ ఎలా చనిపోయింది అని అడిగారు ప్రశాంతి గారు. ఇలాగే, ఇప్పుడు నాకు 8వ నెల వచ్చింది కదా, అలా తనకి 8వ నెల అప్పుడు అనుకోకుండా బీపీ ఎక్కువైపోయింది. అదేతో వాతపు లక్షణాలట. నాతో ఫోన్లో మాట్లాడుతూ ఉండగానే పడిపోయింది అమ్మా. తర్వాత నేను వాళ్ళ అమ్మగారికి ఫోన్ చేస్తే చనిపోయింది అని ఏడుస్తూ చెప్పారు అంటూ ఒక్కసారిగా పెద్దగా ఏడ్చేసింది కావ్య. నాకు అర్థమైంది కావ్య, నీ బాధ, భయం. ఎక్కడో ఒకరికి జరిగేది అందరికీ జరగదమ్మా. నీతో ఫోన్లు మాట్లాడుతూ ఉండగా అలా జరిగేసరికి నీకు అంతలా బాధ, భయం అనిపిస్తుంది. లేదమ్మా, నాకు తెలిసిన ఒక అమ్మాయికి కూడా ఇలాగే అయింది. తను బిడ్డను గని చనిపోయింది అంది బాధపడుతూ కావ్య. కావ్య కళ్ళు తుడిచి తల నిమురుతూ, చూడమ్మా కావ్య, నీకు మేమంతా తోడుగా ఉన్నాము. నువ్వు ఒంటరిదానివి అస్సలు కాదు. నీ కళ్ళ ముందే మీ ముగ్గురు వదినలు చక్కగా బిడ్డలను కన్నారు. నీకు తెలుసు కదా అందరూ ఎంత ముచ్చటగా ఉన్నారు. మా కాలంలో కూడా ఇలాంటి భయాలు తెలియదు మాకు. అసలు ఆ రోజుల్లో ఏ వైద్య సదుపాయాలు కూడా లేవు. ఇప్పటి వైద్య విధానంలో ప్రతిదానికి మందులు ఉన్నాయి. నిన్ను రేపు హాస్పిటల్కు తీసుకువెళ్తాను. డాక్టర్ గారితో స్వయంగా నువ్వే మాట్లాడుదువు గాని. ఇలాంటప్పుడు మనసు బేలగా ఉండి ఏవేవో పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తూ ఉంటాయి. అది సహజమే. నా మాట మీద నీకు గౌరవం ఉందా అని అడిగింది ప్రశాంతి. అమ్మా, నీ మాట నాకు వేదవాక్కు. కోడళ్ళకి కూడా తల్లివి అయిన దేవత లాంటి దానివి. నీ మాట వెనక ఎవరి మాట వింటానమ్మా అంది కావ్య. అయితే విను. నువ్వు చక్కగా ప్రసవిస్తావు. పండంటి బిడ్డలతో, చక్కటి భర్తతో కలకలలాడుతూ నూరేళ్ళు సంతోషంగా ఉంటావు. నేను దీవిస్తున్నాను నిన్ను అంటూ పైకి లేచి పూజ గదిలో ఉన్న సంతాన లక్ష్మి మంత్రం ఉన్న పుస్తకాన్ని కావ్య చేతికి తెచ్చి ఇచ్చింది. ప్రతిరోజు ఈ మంత్రాన్ని 11 సార్లు చదువు. ఇలాంటి పిచ్చి కలలు కానీ, పిచ్చి ఆలోచనలు కానీ రావు నీ దగ్గరకు. కాన్పు కూడా సుఖంగా అవుతుంది అంటూ చెప్పింది ప్రశాంతి. చాలా ధైర్యంగా అనిపించింది కావ్యకు. కావ్యను ఒడిలో పడుకోబెట్టుకొని మహాశక్తి మంత్రాన్ని 3 సార్లు చదివింది ప్రశాంతి గారు. హాయిగా నిద్ర పట్టేసింది కావ్యకు.
బిడ్డకు కాన్పు సుఖంగా అవ్వాలి భగవంతుడా అని మనసులో ప్రార్థించింది. నిజంగా ఆడపిల్లను కనడం ఒక వరం లాంటిది. జీవిత విలువలు తెలుస్తాయి. ఆ బిడ్డ పెద్దదైనప్పుడు భయభక్తులు, జాగ్రత్తలు, ఆనందాల విలువలు తెలుస్తాయి. అన్నీ ఆ బిడ్డకు తెలియజేయాలి ఓర్పుగా తల్లి. సరైన భర్తను ఎంపిక చేయడంలో మెలకువగా ఆలోచించుకోవాలి ప్రతి తల్లిదండ్రులు. అదే ఆడపిల్ల జీవితంలో ప్రత్యేకమైన ఘట్టం. బాధ్యత అనుకొని వదిలిపోయింది భారం అన్నట్టుగా దించుకోవడం కాదు ఆడపిల్ల పెళ్లి విషయం. ధనం చూసేదానికన్నా గుణం చూసి చేయాలి పెళ్ళిళ్ళు. ధనం పరిస్థితులతో తారుమారు అవుతుంది, గుణం జీవితకాలం ఉంటుంది. అప్పగింతల వేళల్లో ఆడపిల్లను కన్నవాళ్లకు బాధ, సంతోషం రెండూ ఒకేసారి కలిసి వస్తాయి. అది అనుభవించిన వాళ్లకు మాత్రమే తెలుస్తుంది. ఇక పురిటికి వచ్చిన బిడ్డను చూసిన తల్లికి మళ్ళీ ప్రేమతో పేగు కదిలినట్టు అనిపిస్తుంది. తన బిడ్డ సుఖంగా ప్రసవించాలని తల్లి మొక్కని దేవుడే ఉండడు. తన బిడ్డ తల్లి అయినప్పుడు ఆ తల్లి పడే ఆనందం అనిర్వచనీయమైనది. భూమాత అంత ఓర్పు కలిగినదే ఆడజన్మ. అందుకే ఆ భగవంతుడు తనకు మారుగా బిడ్డల బాధ్యతను తల్లికి అప్పగించాడు. ప్రశాంతి గారు పుస్తకం, కలం చెక్కపెట్టెలో భద్రంగా పెట్టి పడుకున్నారు. ఆదమర్చి నిద్రపోతున్న కావ్యను చూసి ఆనందపడ్డారు ప్రశాంతి గారు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు చిలిపి కోడళ్ళు 30వ భాగం. మరలా 31వ భాగంతో మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.